జరిగినవన్నీ చంద్రబాబు గారు చేసినట్టు, జరగనివన్నీ జగన్మోహన్ రెడ్డి చేసినట్టు. జగన్ పరిపాలించింది కేవలం 5 ఏళ్ళు, అందులో 2 ఏళ్ళు కరోనా. కానీ అంతకుముందు దశాబ్దాల తరబడి ఉన్నటువంటి సమస్యని పరిష్కరించడంలో విఫలమయ్యి దాన్ని కవర్ చేస్తూ అప్పట్లో చంద్రబాబు గారు అద్భుతంగా చేశారు, జగన్ వచ్చాక నాశనం చేసేశాడు అనేటటువంటి కోణంలో వార్తలు రాసుకురావడం. ఒకప్పుడు కాంగ్రెస్ని అట్లాగే బూచిగా చూపించి ఆ రోజుల్లో తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రావడానికి కారణమైంది. తప్పులేదు, ప్రతిపక్షం అన్న తర్వాత ఆ విధంగా ఉంటుంది, అధికార పక్షం అన్నాక రాజకీయాలు. కానీ ఇప్పుడు ప్రతిదీ ఇవాళ సోషల్ మీడియా యుగం, ప్రజలు చర్చించుకుంటున్నారు, అర్థం చేసుకుంటున్నారు. ఇప్పుడు తాజాగా ఒక వార్త రాసుకుంది, గిరిజన సంస్థలకి జగన్ దెబ్బ, 5 ఏళ్ల వైసీపీ పాలనలో ఐటీడీఏలు నిర్వీర్యం, వైసీపీ అడ్డగోలు పాలనతో గిరిజనాభివృద్ధి సంస్థలను దిక్కుతోచని స్థితిలో పడిపోయినాయి, జగన్ అనాలోచిత నిర్ణయంతో ఆ సంస్థలు నిర్వీర్యం అయిపోయాయి, 4 దశాబ్దాలు సాఫీగా నడిచిన రాష్ట్రంలో ఐటీడీఏలు ఈ 5 ఏళ్ల పాలన దెబ్బకి కుదేలైపోయాయి, వైసీపీ పాలనలో అడ్డగోలుగా సాగిన జిల్లాల విభజన పడినాయి, ప్రస్తుతం వీడికి ఏ జిల్లాలో కలెక్టర్ల చైర్మన్లో తెలియని గందరగోళం లేకుంది, దేశవ్యాప్తంగా గిరిజనాభివృద్ధికి ఆయా ప్రాంతాల ప్రత్యేక సంస్థలు ఉండాల్సిన అవసరాన్ని కేంద్ర ప్రభుత్వం గుర్తించింది, అన్ని రాష్ట్రాలను ఐటీడీఏ వంటి సంస్థలు ఏర్పాటు కేంద్ర గిరిజన మంత్రిత్వ శాఖ మార్గదర్శకాలు ఇచ్చింది. ఈ ప్రకారం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో స్వయం ప్రతిపత్తి గల సంఘాలుగా 9 ఐటీడీఏలు 76-80 మధ్యకాలంలో ఏర్పడ్డాయి. రాష్ట్ర పునర్విభజన అనంతరం ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో రంపచోడవరం, చింతూరు, ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో కేఆర్పురం, ఉమ్మడి విశాఖ జిల్లాలో పాడేరు, ఉమ్మడి విజయనగరం జిల్లాలో పార్వతీపురం, ఉమ్మడి శ్రీకాకుళం జిల్లాలో సీతంపేట ఐటీడీఏలతో పాటు కర్నూలు జిల్లా శ్రీశైలంలో ఐటీడీఏలు నడుస్తున్నాయి. జగన్ పాలన శాపం అయిపోయింది. ఏంటది శాపం అయిపోయింది? ఐటీడీఏలను ఎవడేం చేశాడు? దాంట్లో మొన్న పవన్ కళ్యాణ్ వెళ్ళారు, నడుచుకుంటూ వెళ్ళారు. అంతకుముందు చంద్రబాబు గారు రోడ్లు వేస్తే జగన్ ఏమన్నా వాటిని తవ్వేశాడా? లేకపోతే ఆ ప్రాంతంలో కనీస వస్తువులు లేవు, అక్కడ చంద్రబాబు టైంలో కనీస వస్తువులు కల్పిస్తే జగన్ వచ్చి వాటిని ఏమన్నా విధ్వంసం చేశాడా? పవన్ కళ్యాణ్ వెళ్ళకపోయి ఉంటే నిజమైన నమ్మేసేవాళ్ళు కూడా ప్రజలు, ఎందుకంటే మిగతా వాళ్ళకి తెలియదు కదా. అక్కడ ఐటీడీఏలు కొత్త జిల్లాలు వస్తే, కొత్త ఐటీడీఏలు వస్తాయి, కేంద్రంలో మనమే ఉన్నాము, రాష్ట్రంలో మనమే ఉన్నాము, ఇట్లా మా జిల్లాలు విభజన చేసుకున్నామండి, కొత్త ఐటీడీలు ఏమంటే కొత్తగా బోల్డ్ మందికి అవకాశాలు వస్తాయి కదా. అది అడగడం మానేసి ఐటీడీఏలు నాశనం అయిపోయినాయి. ఎందుకు నాశనం అవుతాయి? ఐటీడీఏ ఎక్కడికి పోతుంది? ఐటీడీఏల ద్వారా నిజంగా అసలు గిరిజనులు ఎంతమంది అభివృద్ధి చెందారు, ఎంతమంది బాగుపడ్డారు, ఎన్ని రోడ్లు వేశారు, ఎంతమంది గిరిజనులకు ఉద్యోగోపాధి అవకాశాలు వచ్చినాయి ఇన్నేళ్ల నుంచి? అదే జరిగితే కనుక, అద్భుతమే జరిగితే గంజాయితో పంటలు పండించుకోవాల్సిన కర్మ ఎందుకు పట్టింది? గంజాయిని రవాణా చేసుకునే కర్మ ఎందుకు పట్టింది గిరిజనులకి? ఎవరికి తెలియని విషయం, అక్కడ ఉన్న వాళ్ళకి తెలుసు కాబట్టి అనవసరం. మిగతా ప్రాంతాల్లో అంతకుముందు అద్భుతంగా ఉండేది, సువర్ణయుగం నడిచింది, తర్వాత విధ్వంసం నడిచిందని చెప్పేటటువంటి కోణంలో వాస్తవాలని వక్రీకరిస్తూ రాసే వార్తలకి మధ్యలో పవన్ కళ్యాణ్ వెళ్ళొచ్చినటువంటి విషయం మర్చిపోయినట్టున్నారు. నడుచుకుంటూ బురదలో ఎందుకు వెళ్ళాడు ఆయన? రోడ్లని బాగుంటే వెళ్ళాడా? లేకనే కదా వెళ్ళింది, రోడ్లు వేపిస్తున్నాడు కదా ఆయన. కాకపోతే డైవర్షన్ రాజకీయాలు అంటే ఇట్టుంటాయి, వార్తలు కూడా డైవర్షన్ వార్తలు ఇట్లా నడుస్తున్నాయి.